ప్రస్తుతం దేశంలో పోరు ట్రాకర్ పేరుతో ఒక సర్వే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇప్పటికిప్పుడు ఈ దేశంలో ఎన్నికలు వస్తే ఎవరు అధికారంలోకి వస్తారు, మోడీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా, రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా, దేశ ప్రధానిగా రాహుల్ గాంధీని కోరుకుంటున్నారా మోడీని కోరుకుంటున్నారా, జంజీ యూత్ మోడీకి సపోర్ట్ చేస్తుందా రాహుల్ గాంధీకి సపోర్ట్ చేస్తుందా, ఇండీ కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయి, ఎన్డీఏ కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది ఆ సర్వే చెప్తున్నటువంటి వివరాలు. కాకపోతే ఈ సర్వేని గుడ్డిగా నమ్మటానికి వీలేదు. ఎందుకంటే ఇదేమీ కూడా ఏదో క్రెడిబిలిటీ ఉన్నటువంటి నేషనల్ మీడియా సర్వే కాదు. అందులోనూ రాజకీయ పార్టీలు తమ మీడియాను ఉపయోగించుకొని కొన్ని పెయిడ్ సర్వేలు నడిపిస్తూ ఉంటాయి. అన్ని రాజకీయ పార్టీలు నడిపిస్తాయి, బీజేపీ నడిపిస్తుంది, కాంగ్రెస్ నడిపిస్తుంది. ఎందుకు? జనాల్లో మాకే ఇమేజ్ ఉంది, జనాలు మా వైపే ఉన్నారు అని నమ్మించటం కోసం రాజకీయ పార్టీలు తమ స్ట్రాటజీలో భాగంగా కొన్ని పెయిడ్ సర్వేలని సోషల్ మీడియాలో నడిపిస్తూ ఉంటాయి. సరే, అయితే ఈ పోల్ ట్రాకర్ చెప్తున్న సర్వే ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎన్డీఏ కూటమికి 230 నుంచి 250 స్థానాలు వస్తాయట, ఇండీ కూటమికి 300 స్థానాల నుంచి 330 స్థానాలు వస్తాయట. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని 60% యువత కోరుకుంటున్నారట. మోడీ ప్రధానమంత్రి కావాలని కేవలం 29% యువత మాత్రమే కోరుకుంటున్నారట. అంటే మోడీ గారితో పోలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని దాదాపు రెట్టింపు శాతం యువత కోరుకుంటున్నారట. అంటే యువత మద్దతు మొత్తం రాహుల్ గాంధీ వైపు ఉందట. ఇది ఆ సర్వే చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. ఇది సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతుంది కాబట్టి నేను ఈ సర్వేని మీ ముందు పెడుతున్నాను. ఇది నిజమా అనేది మీకు మీరుగా కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ఇదైతే నిజమని నేను అనుకోవట్లే. మోడీ మీద వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం, బీజేపీ మీద వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం, కళ్ళ ముందు కనపడుతుంది. జంజీ కొంత బీజేపీకి వ్యతిరేకంగా పెరిగిన మాట వాస్తవం. అంత మాత్రాన మోడీకి 29% యువత మద్దతే ఉంది, రాహుల్ గాంధీకి 60% మద్దతు ఉంది అనే దాంతో ఇప్పటికిప్పుడు నేను ఏకీభవించలేను. కొద్దిగా టైం పట్టింది నిజమేంటి అని తెలియాలంటే. ఎందుకంటే ఈ జంజీ యూత్ని కాంగ్రెస్ తన వెనకాల ఎంత ర్యాలీ చేసుకుంటుందని చూడాలి. ఇప్పుడు మొన్న జంజీ పోరాటం కూడా కాంగ్రెస్ పార్టీ మెయిన్ లీడ్లో లేదుగా, కాక్రోజులు మెయిన్ లీడ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీయే మెయిన్ లీడింగ్లో ఉంటే రాహుల్ గాంధీ వైపే జనం మద్దతు ఉంటే మూడో స్పేస్ ఎందుకు వచ్చేది? అంటే కాక్రోజులు అనే కొత్త వాళ్ళు ఎందుకు ఒక పొలిటికల్ స్పేస్లోకి వచ్చేవాళ్ళు? రాహుల్ గాంధీ వెనకబడే పట్టే కదా ఇంకొక ప్రతిపక్షం తయారైంది. రాహుల్ గాంధీయే బలంగా ఉంటే, రాహుల్ గాంధీకే ఇమేజ్ బలంగా ఉంటే కాక్రోజ్ జనతా పార్టీ స్కోప్ ఎక్కడొచ్చి ఉండేది? ఇప్పటికీ కాక్రోజులు పట్ల బీజేపీ భయపడుతుంది కానీ కాంగ్రెస్ పట్ల బీజేపీ భయపడుతుంది నేనైతే అనుకోవట్లే. జంజీ పోరాటం తర్వాత, కాక్రోజులు తెగింపు తర్వాత కొంత మోడీ గారిలో కొంత కలవరం కనపడుతుంది, బీజేపీలో కొంత కలవరం కనపడుతుంది. ఆ కలవరానికి కారణం కాంగ్రెస్ కాదే. మరి కాంగ్రెస్ గ్రాఫ్ అమాంతం పెరిగిందా అంటే, రాహుల్ గాంధీ మీద అమాంతం పెరిగిందా అంటే, రాహుల్ గాంధీ వెనకాల యూత్ మొత్తం ర్యాలీ అవుతున్నారా అంటే రియాలిటీలో పరిస్థితులు అలా కనపట్లే. కాకపోతే ఒకటి వాస్తవం, మోడీ మీద వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. కాదు మోడీ మీద ఎట్టా వ్యతిరేకత పెరుగుతుంది అన్నది జనాలు ఉంది కాబట్టి ఇప్పుడు ఏ సర్వే చేసినా వైరల్ అవుతురే మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీకి సపోర్ట్గా. ఎందుకంటే కాక్రోజ్ జనతా పార్టీ రియల్ టైం పార్టీ కాదు కదా ఇంకా. సో మిగతా అన్ని ప్రాంతీయ పార్టీలే. మమతా పొలిటికల్గా ఫెయిలు, కేజ్రీవాల్ పొలిటికల్గా ఫెయిలు అయిపోయారు. ఇక ఉంది మోడీ వర్సెస్ రాహుల్ గాంధీయే కాబట్టి రాహుల్ గాంధీ ఇమేజ్ని పెంచడానికి ఇది ఒక సందర్భం అనుకున్నట్టున్నారు. రాహుల్ గాంధీకి మద్దతు పెరుగుతుంది అని చెప్పేసి నడిపిస్తున్నారు. సహజంగా మోడీ మీద వ్యతిరేకత పెరిగినప్పుడు ఎంతో కొంత రాహుల్ గాంధీకి అది ప్లస్ అవుద్ది, ప్లస్ కాదని కాదు. కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుద్ది, రాహుల్ గాంధీకి ప్లస్ అవుద్ది. కానీ అది ఇంత డ్రాస్టిక్గా ఉందని నేను అనుకోవట్లే. అంటే ఇంత పెద్ద ఎత్తున మద్దతు రాహుల్ గాంధీకి ఉంది, మోడీ మీద ఇంత తీవ్రమైన వ్యతిరేకత ఉందని అనుకోవట్లే. ఇంత తీవ్రమైన వ్యతిరేకత మోడీ మీద ఉంటే మన బెంగాల్లో బీజేపీ గెలుపు సాధ్యమే కాదు. ఏ అధికారం చేతిలో ఉండి ఎన్ని ప్రయత్నాలు చేసినా అంత మరీ తీవ్ర వ్యతిరేకత ఉంటే, ఇప్పుడు ఈ సర్వేలు చెప్తున్న అంత వ్యతిరేకత ఉంటే మాత్రం బెంగాల్లో బీజేపీ గెలవకపోయేది. కానీ గెలిచిందిగా. కాకపోతే ఉంది వ్యతిరేకత ఉంది కాబట్టి మన బీహార్లో బాంకీపూర్లో బీజేపీ ఓడిపోయింది, వాళ్ళ కంచుకోట్ల బీజేపీ ఓడిపోయింది. బీజేపీ జాగ్రత్త పడాల్సిన మాట వాస్తవం, బీజేపీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాల్సిన మాట వాస్తవం, కాంగ్రెస్ పార్టీకి అది లాభం కలిగించే మాట వాస్తవం. సరే, ఏదేమైనా ఈ సర్వే అంతా నిజమా కాదా తెలవాలి అంటే ఉత్తరప్రదేశ్ ఎన్నికల వరకు ఆగాలి. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో గనక వన్ సైడ్గా ఇండీ కూటమి గెలవగలిగితే మోడీ గారు ఇక దేశ రాజకీయాల్లో కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చిందని ఒక అంచనా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడాలి మరి.